నిమిషం సార్ మేము పట్టుకుంటే ఫస్ట్ ఆధారాన్ని కట్టండి. తిప్పండి కదా जय बोलो भारत माता के, जय बोलो भारत माता के, जय बोलो भारत माता के। महात्मा गांधी जी, जवाहरलाल नेहरू के, नेताजी सुभाष चंद्र बोस के, लाल बहादुर शास्त्री के, सरोजिनी नायडू के, डॉक्टर बी आर अम्बेडकर के जोहार। जय बोलो भारत माता के, जय बोलो भारत माता के। అలాగే భారతదేశ పౌరులందరికీ కూడా నా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। ఈరోజు భారతదేశం అంతా గర్వించదగ్గటువంటి విశిష్టమైన రోజని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు। ఎందుకంటే మళ్ళీ మనము ఇది అలవాటుగా ప్రతి సంవత్సరం కూడా ఒక వేడుకగా జరుపుకోవడము మనకు ఆనవాయితీ। స్వాతంత్రంకి ఎంతోమంది పోరాడి మనం స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత దాదాపు 200 సంవత్సరాలు పోరాడారు మన మహనీయులు। ఆ తర్వాత దీన్ని తిరిగి పోగొట్టుకోకుండా తిరిగి మనం బానిసలు కాకుండా ఒక ఆయుధం అనేది తయారు చేయాలని ఒక రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది। ఇది ఆషామాషి పని కాదు, ఎందుకంటే అతిపెద్ద ప్రజాస్వామ్యము మన దేశం। అందులో విభిన్న సంస్కృతులు కానీ ఆచారాలు, భాషలు, జాతులు, కులాలు, మతాలు ఇలా మిశ్రమమైనటువంటి దేశానికి అన్ని పరిగణనలకు తీసుకొని
రాజ్యాంగం రూపొందించడం అనేది చిన్న పని కాదు. దీనికి డాక్టర్ అంబేద్కర్ గారు తక్కిన మిగతా సభ్యులంతా ఒక కమిటీగా ఏర్పరిచి సుదీర్ఘమైన చర్చలు జరిపి ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. 1950 జనవరి 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. అందుకే ఈరోజు ఇంత విశిష్టమైనటువంటి రోజు. ఇందులో ఎక్కువగా ఈక్వాలిటీకి, అలాగే సమానత్వం కానివ్వండి, న్యాయం కానివ్వండి, ఒక ప్రజలు తమ నాయకులని ఎవరి చేతుల్లో అయితే దేశ ప్రగతి ఉందో వారి యొక్క నాయకులను ఎన్నుకోవడానికి పూర్తి స్వేచ్ఛను వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. ఇది అతి ముఖ్యమైనది. కాబట్టి ఈరోజు మనము మహనీయులు, మన స్వాతంత్రానికి పోరాడినటువంటి సమరయోధుల్ని, అలాగే ఇప్పటికీ మనము మన దేశాన్ని పోగొట్టుకోకుండా కాపాడుతున్న సైనికులు, వీర సైనికుల్ని వాళ్ళని స్మరించుకోవడమే కాకుండా తిరిగి మనం వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ కర్తవ్యాలని నిర్వర్తించాలని నేను కోరుకుంటున్నాను. ఏమంటే వాళ్ళ ఆశయం ఏంటి అంటే తిరిగి మనం బానిసలు కాకూడదు, అలాగే మన తరం ముందు తరం వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి. అలాగే మనం కూడా నడుచుకొని మన ముందు తరం వారికి ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలి. అలాగే నేను యువకులకి యువతులకి నేను చెప్పేది ఒక్కటే, మనలో చేతిలో ఒక ఆయుధం ఉంది. సమర్థమైన నాయకులను ఎన్నుకున్నప్పుడే మన దేశము ఉన్నతమైన స్థానానికి ఎదుగుతుందని నేను చెప్పుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా సమర్థమైన నాయకుల్ని ఎన్నుకోవడమే కాకుండా వాళ్ళు కూడా సమర్థులైన నాయకులుగా ఎదిగి మన దేశంలో ఇంకా ఉన్నటువంటి పేదరికం కానివ్వండి, తర్వాత నిరుద్యోగం కానివ్వండి, అలాగే నిరక్షరాస్యతను కానివ్వండి పరిపూర్ణంగా నిర్మూలించడంలో తోడ్పడాలని ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు